ఈ వీడియోలో అసలు డైట్ ఎట్లా చేయాలి, కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ ఎంత తినాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెల్కమ్ టు మై ఐసిఎన్ ప్రెప్ ఎపిసోడ్ 29. లేవగానే బాడీ వెయిట్ చూసుకొని మెడిటేషన్ చేసి నా బ్రేక్ఫాస్ట్ తినేసిన. ఇక ఫ్రెష్ అయిపోయి నా మార్నింగ్ రొటీన్ చేసి జిమ్ కి అయితే వెళ్ళిపోయినా. ఇక డైట్ ఎట్లా చేయాలి రాబోయ్ అంటే మీకు ఫస్ట్ క్యాలరీస్ గురించి తెలవాలి. గూగుల్ కి వెళ్ళిపోయి క్యాలరీ క్యాల్కులేటర్ అని సర్చ్ చేసి ఫస్ట్ లింక్ కొట్టి నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాయి. ఇక్కడ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అండ్ మెయింటైన్ వెయిట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫస్ట్ నువ్వు నీ గోల్ సెట్ చేసుకో. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే 1 గ్రామ్ కార్బ్ లో 1 గ్రామ్ ప్రోటీన్ లో 4 క్యాలరీస్ ఉంటాయి. 1 గ్రామ్ ఫ్యాట్ లో 9 క్యాలరీస్ ఉంటాయి. మీ డైట్ లో ప్రోటీన్ ఇంటేక్ మాత్రం మీ బాడీ వెయిట్ కి 2 టైమ్స్ ఉండాలి. ప్రతి గ్రామ్ ప్రోటీన్ కి 4 క్యాలరీస్ అయితే ఇక్కడ నా ఎగ్జాంపుల్ లో 40 గ్రామ్స్ ప్రోటీన్ కి 560 క్యాలరీస్ అవుతాయి. నెక్స్ట్ మనం తినే క్యాలరీస్ లో 30% అయితే ఫ్యాట్స్ ఉండాలి. నా గోల్ ప్రకారం నేను రోజు తినే క్యాలరీస్ లో 30% 729 అనమాట. దీన్ని 9 తో డివైడ్ చేస్తే రోజు ఎన్ని గ్రామ్స్ ఫ్యాట్ తినాలో తెలుస్తుంది. ప్రోటీన్ అయిపోయింది, ఫ్యాట్స్ అయిపోయింది, ఇంకా మిగిలింది కార్బ్స్. ఇప్పుడు మీ గోల్ లో రిమైనింగ్ క్యాలరీస్ ఎన్నైతే ఉన్నాయో వాటిని కార్బ్స్ తో నింపేయాలి. నా గోల్ ప్రకారం నా రిమైనింగ్ క్యాలరీస్ ని 4 తో డివైడ్ చేసి నేను ఎన్ని గ్రామ్స్ కార్బ్స్ తినాలో తెలిసిపోయింది. మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీ గోల్ వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా ప్రోటీన్ మీ బాడీ వెయిట్ కి 2 టైమ్స్ తినాలి. మీ టోటల్ క్యాలరీస్ లో 30% ఫ్యాట్స్ తినాలి. వెయిట్ లాస్ కోసం కార్బ్స్ తక్కువ తినాలి, వెయిట్ గెయినింగ్ కోసం కార్బ్స్ ఎక్కువ తినాలి. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే ట్రస్ట్ మీ మామ, సేవ్ చేసుకొని నీ మైండ్ జర క్లియర్ ఉన్నప్పుడు ఈ వీడియో చూడు. ఇవాళకైతే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం.